గుర్తుపెట్టుకో రుద్రాణి, నువ్వు మా ఇంటి గురించి ఆలోచించడం, మా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టాలనుకోవడం ఇదే చివరిసారి కావాలి. ఇంకోసారి నీ మనసులోకి ఆ ఆలోచన వచ్చినా నిన్ను, నీ భర్తని, నీ వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టను. ఇప్పుడేం చేస్తావే నువ్వు? డబ్బివ్వకుండా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ఇదేంటి రుద్రాణి, వాళ్ళను బాధ పెట్టాలనుకున్న ప్రతిసారి మనమే బాధపడుతున్నాం. వాళ్ళని భయపెట్టాలనుకున్న ప్రతిసారి వాళ్లే వచ్చి మనల్ని బెదిరించిపోతున్నారు. వీళ్ళ గురించి ఆలోచించడం మనకంత మంచిది కాదనిపిస్తుంది రుద్రాణి. ఒకసారి ఆలోచించు. శౌర్య, ఏంటలా ఉన్నావు? ఏం లేదు వదినా. లేదు, ఎందుకు నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అదేం లేదు వదినా. వ్రతం జరుగుతుంది కదా, బంధువులు వచ్చారు, ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అది కాదు, వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది నాకు. అందులో ఇబ్బంది ఏముంది వదినా? వాళ్ళ పాటికి వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు. అతని పెళ్లి విషయాలు నాకెందుకు?